హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మానవులకు సోకే మరో వైరస్ గబ్బిలాల్లో గుర్తింపు అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో కొత్త వైరస్కి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న మరో కొత్త వైరస్ను థాయిలాండ్లో గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యోకో హెల్త్ అలయన్స్ అనే పరిశోధన సంస్థ తెలిపింది. అయితే దీన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సమావేశంలో శాస్త్రవేత్త పీటర్ దార్జాక్ వెల్లడించారు. చైనాలోనే వుహాన్ ల్యాబ్లో పరిశోధనలు జరిపిన యోకో హెల్త్పై గతంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందంటూ వచ్చిన వార్తలను ఈ సంస్థ కొట్టిపారవేసింది. ఇకపోతే కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్లో కూడా ఉందని పీటర్ తెలిపారు. థాయిలాండ్లో ఓ గుహలోనే గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు తెలిపారు. స్థానిక రైతులు ఈ జీవుల ఎరువును పొలంలో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఆ ఎరువుల్లోనే వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ వైరస్ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే గత నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్లో దాదాపు 10,000 మరణాలు నమోదయ్యాయని WHO తెలిపింది. కొత్త ఉప వేరియంట్ను JN.1 వ్యాధితో పాటు సెలవుల నేపథ్యంలో ప్రజలు గుమ్మికూడి ఉండటమే అందుకు కారణమని వివరించారు. ఈ అంశంపై సంస్థ నిర్వహించిన అత్యవసర సమావేశంలో పీటర్ కొత్త వైరస్ గురించి వెల్లడించారు.